ఉరవకొండ కోట పార్ట్ 5. మీకు ఈ కథ పూర్తిగా అర్థం కావాలంటే మిగతా 4 పార్ట్స్ చూడండి. దాదాపు 60 కిలోమీటర్ల తర్వాత ఒక వంకర రోడ్డు వస్తుంది. అక్కడ నిదానముగా వెళ్తుంటారు. చాలామంది నాగసాధువులు నడుచుకుంటూ ఎదురుగా వస్తుంటారు. వాళ్ళ ఆకారం చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళు వాళ్లను వింతగా చూస్తుంటారు. ఇంకో 40 కిలోమీటర్లు వచ్చాక హైవే రోడ్డు వస్తుంది. అక్కడ ఒక హోటల్లో టిఫిన్ చేసి మళ్ళీ ప్రయాణం మొదలు పెడతారు. ఉరవకొండకి చేరుకోవాలంటే ఇంకా 260 కిలోమీటర్లు వెళ్ళాలి. అలా వెళ్తూనే ఉంటారు. సరిగ్గా సాయంత్రం 5 గంటలకి ఉరవకొండకి చేరుకుంటారు. అక్కడే ఒక హోటల్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత డిన్నర్కి వెళ్తారు. వీరా వాళ్ళను ఒక మంచి రెస్టారెంట్కి తీసుకువెళ్తాడు. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రూమ్కి వస్తారు. అందరూ జాగ్రత్తగా వినాలండి. మనం వెళ్ళాల్సిన గంధర్వ మహల్ ఇక్కడ నుండి 21 కిలోమీటర్ దూరంలో ఉన్న రామగిరి ఎగువ తాండాలో ఉంది. మ్యాప్లో మనం రాత్రి 12 గంటలకు అక్కడికి వెళ్ళాలని ఉంది. ఇప్పుడు టైం 9 అవుతుంది. మనం ఇప్పుడు తాండాకి వెళ్ళి అక్కడ నుండి మహల్కి వెళ్ళేసరికి సమయం సరిపోతుంది. ఏంటి వీరా, వెళ్దామా అంటాడు అభి. మీరు రెడీ అంటే నేను రెడీ సార్ అంటాడు వీరా. ఇక అక్కడి నుండి బయలుదేరి తాండాకు వస్తారు. అక్కడంతా చీకటిగా ఉంటుంది. గంధర్వ మహల్కి దారి అడగడం కోసం వీరా ఊర్లోకి వెళ్తాడు. వెనకాలే సంజయ్, రాకేష్, ప్రియా, వసీం వెళ్తారు. వీరా వెళ్ళి ఇంటి బయట భోజనం చేస్తున్న నారెప్పని అడుగుతాడు, ఇక్కడ నుండి గంధర్వ మహల్కి దారి ఏది అని. సడన్గా అన్నం తింటున్న నారెప్ప వాళ్ళ అమ్మ కంచం నేలకేసి కొట్టి, మీకేం పోయంకాలం వచ్చిందిరా, దాని గురించి అడుగుతున్నారు అని అరిచి తన కొడుకుని, కోడల్ని, మనవరాల్ని లోపలికి తీసుకువెళ్ళి తలుపులు మూసేస్తుంది. ఏంది ఈ పెద్దావిడ ఇలా మంది, మరీ ఓవర్ కాకపోతే అంటూ ఇంకో ఇంటికి వెళ్తాడు. అక్కడ ఉన్న ఒక తాతని పిలిచి, తాత, మేము చాలా దూరం నుండి వచ్చాం, గంధర్వ మహల్కి పోవాలి, ఎట్టా పోవాలి అని కామెడీగా అడుగుతాడు. వీర తాత దగ్గరికి వచ్చి, ఇంట్లో చెప్పే వచ్చావా, అక్కడికి పోతే తిరిగి రావడం అంటూ ఉండదు, నీకు పెళ్లి కూడా కాలేదనుకుంటా, ఇట్టే వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పి తాత కూడా వెళ్ళిపోతాడు. వీళ్ళ పర్ఫార్మెన్సు మామూలుగా లేదు. ఇంకా ఎవరినైనా అడగాలని వెళ్తుంటే సంజయ్ వీరాని పిలిచి, నువ్వు సైలెంట్గా ఉండు, మేము కనుక్కుంటామంటాడు. అలా ఊర్లోకి వెళుతూ ఉంటే ఒక అవ్వ ఇంటి బయట కూర్చొని వక్కాకు తింటూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తారు? ప్రియ ముందుకు వచ్చి, అవ్వ, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, గంధర్వ మహల్కి వెళ్ళాలి, దారి చెప్తావా అంటుంది. గంధర్వ మహలా? ఎందుకు బిడ్డా, దాని గురించి అడుగుతున్నావు? అక్కడికి వెళ్ళడం ప్రమాదం అంటుంది అవ్వ. మేము దాని గురించి అన్నీ తెలుసుకొనే వచ్చాం, అక్కడికి వెళ్ళి తీరాలవ్వ, దారి చెప్పండి ప్లీజ్ అంటాడు సంజయ్. దాని గురించి కథలు కథలుగా చెప్తుంటారు. అక్కడ దయ్యాలున్నాయని, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరినీ చంపేస్తాయని, ఇంకా చాలా ఉన్నాయంటుంది అవ్వ. నువ్వెప్పుడైనా అక్కడికి వెళ్ళావా అవ్వ అంటాడు రాకేష్. నేను ఇప్పటి వరకు అక్కడికి వెళ్ళలేదు, కానీ మా గ్రామదేవత ఈరముసలమ్మ గుడికి వెళ్ళాలంటే ఆ మహల్ ముందు నుండే వెళ్ళాలి. అప్పుడు బయట నుండి చూశాను, చాలా పెద్ద బంగళా పాడుబడిపోయి ఉంది. అలా 2 సార్లు చూసా అంతే. ఎప్పుడో 9 సంవత్సరాలకు ఒకసారి జరిగే మసలమ్మ జాతరకి మాత్రమే ఊరంతా కలిసి వెళ్తాము. మరి దారి చెప్పండి అవ్వ ప్లీజ్ అంటాడు వసీం. ఇదంతా నాకు సరిపోదు గాని మీరు కనుక్కొని రండి అని వీర బస్సు దగ్గరికి వెళ్తుంటాడు. అవును, వాళ్ళందరూ అక్కడంటే అభి, ఆ పాప, వర్ష ఏం చేస్తున్నారు అని డౌట్తో బస్సు దగ్గరికి వస్తాడు. నెమ్మదిగా లోపలికి ఎక్కి చూస్తే అభి వర్షకి ముద్దు పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. వీరా షాక్, ఏందిది,
మనం ఉన్న పరిస్థితి ఏంది, మీరు చేస్తున్న పనేంది, వదిలితే ఇక్కడే అన్నీ అయిపోయేలా ఉన్నాయే అంటాడు వీర. లోపలికి వచ్చినప్పుడు అడిగి రావాలని తెలీదా అంటుంది వర్ష. నా బండిలోనికి రావడానికి మీతో అడగాల అంటాడు వీర. వాళ్ళందరూ ఎక్కడ, వీర ఒక్కడివే వచ్చావే అంటాడు అభి. ఇంతలోనే వాళ్ళు వస్తారు. ఇక్కడి నుండి ఇలా లెఫ్ట్ సైడ్ తిరిగి 1 కిలోమీటర్ వెళ్తే గంధర్వ మహల్కి వెళ్తామంట అంటుంది ప్రియ. ఇప్పుడు టైం 11 అవుతుంది, ఇంకా గంట సేపు తర్వాత వెళ్ళాలి. మీరందరూ ఓకేనా? ఏమైనా ప్రాబ్లం ఉంటే ఇప్పుడే చెప్పండి, వెళ్ళిపోదామంటాడు అభి. అందరూ ఆలోచించి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అవుతారు. వీర బండి స్టార్ట్ చేసి ముందుకు వెళ్తాడు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్కి ఒక రోడ్డు వస్తుంది. అక్కడ గంధర్వ మహల్కు దారి అని ఒక పురాతన బోర్డు ఉంటుంది. ఆ రోడ్డుకి తిరిగి ప్రయాణం ముందుకు వెళ్తుంటారు నిదానంగా. కొద్ది దూరం వెళ్ళాక బస్సు టైర్ పంచర్ అవుతుంది. అందరూ ఫోన్లో టార్చ్ లైట్ వేసుకొని బస్సు నుండి దిగేస్తారు. చాలా ప్రశాంతంగా ఉన్న అక్కడి వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అందరూ చూస్తుంటారు. గాలి వేగం అమాంతం పెరిగిపోతుంది. నక్కల అరుపులు, గబ్బిలాల కుతకుతలతో హోరెత్తిపోతుంది. ఆ చిమ్మ చీకటి ఇంకా భయం కలిగిస్తుంది. అందరూ అడుగులో అడుగులేస్తూ ముందుకు వెళ్తున్నారు. దీనమ్మ జీవితం ఇదేం కర్మ సామి నాకు, నేను రాను, బస్సులోనే ఉంటాడు, మీరెళ్ళండి అంటాడు వీర. ఒక్కడివే ఉంటే ఏ దయ్యం వచ్చి ఏం చేస్తుందో అంటాడు రాకేష్. అలాగైతే మీతోనే ఉంటా వీర. రే సైలెంట్గా రండి అని అంటాడు అభి. దారి పక్కన పొదల్లో నుంచి ఏదో కనిపించకుండా తిరుగుతుందని సంజయ్ గ్రహిస్తాడు. అభి మనల్ని ఏదో చుట్టుముట్టింది అని అరుస్తాడు. అందరూ ఒకే చోట టార్చ్ వేసి చూస్తే తాడు తెంపుకొని వచ్చిన ఒక ఎద్దు చెట్టు చాటున ఉంది. చూస్తుండగానే ఒక్కసారిగా అది వీళ్ళ మీదికి వస్తుంది. అందరూ పరిగెత్తుకుని వెళ్తుంటారు. ఎద్దు వస్తూ ఉంటుంది, వీళ్ళు వెళ్తూ ఉంటారు. ఇంతలోనే రోడ్డు పక్కన ప్రహారీ గోడ వస్తుంది. దానిని అనుసరిస్తూ అలాగే వెళ్తే ఒక పెద్ద గేటు తెరిచి ఉంది. అందులోకి వెళ్ళిపోతారు. ఆ ఎద్దు మాత్రం అలాగే దారిలో వెళ్ళిపోతుంది. అమ్మయ్యా, గండం తప్పింది అరా అనుకొని ఊపిరి పీల్చుకుంటారు. అభి తన టార్చ్ లైట్ని వెనక్కి వేస్తాడు. పాతబడిన గోడలు కనబడుతుంటాయి. ఒక్కసారిగా సైలెంట్ అయిపోయిన వాతావరణం. అభి బయటకు వచ్చి గేటు పైన ఉన్న బోర్డుకి లైట్ వేస్తాడు. అక్కడ గంధర్వ మహల్కి స్వాగతం అని ఉంటుంది. సడన్గా వీరా ఫోన్లో ఆచార్య దేవా ఏమంటివి అనే రింగ్ టోన్ 12 గంటలకి అలారం మోగుతుంది. అందరూ ఉలిక్కి పడతారు. ఒక్కొక్కరి గుండెకాయ జారిపోయినంత పనైంది. అందరూ కలిసి వీరాకి బాగా కోటింగ్ ఇస్తారు. 12 గంటలు అయిన వెంటనే ఆకాశంలో ఉరుములు, మెరుపులు, చంద్రుణ్ణి కమ్మేసిన మేఘాలు ఒక్కసారిగా పక్కకి పోతాయి. నిండు పౌర్ణమి కావడంతో చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు. ఆ వెలుగు ఆకాశం నుండి గంధర్వ మహల్ మీదకు వస్తుంది. మహల్లో దీపాలు వాటికవే అంటుకుంటాయి. అదంతా చూస్తున్న వీళ్ళందరూ భయంతో వణుకుతూ ఉంటారు. అప్పుడే మహల్లో నుండి గబ్బిలాలన్నీ బయటకు వస్తాయి. రేయ్ వెళ్ళిపోదాం పదా, ఏదో తేడాగా ఉంది అంటాడు రాకేష్. నాకు చాలా భయంగా ఉందిరా అంటుంది ప్రియ. ఇదేం మనకు చివరి రోజు అంటాడు వసీం. ఇంతలో మహల్ లోపల ఎవరో నడుచుకుంటూ వెళ్తున్నట్టు బయటకి అద్దాల్లో కనబడుతుంది. పారిపోండ్రా అని గట్టిగా అరిచి వెనకాలకి తిరుగుతారు. కానీ గేటు మూసేసుకుపోతుంది. అప్పుడే మహల్ యొక్క ముఖద్వారం తెరుచుకుంటుంది. లోపలి నుండి తలనేని శవం నడుచుకుంటూ వీళ్ళ వైపు వస్తుంది. అందరూ భయంతో ఒకరిని ఒకరు పట్టుకొని వణుకుతూ ఉంటారు. ఆ శవం వీళ్ళ దగ్గరికి వచ్చి ఆగుతుంది. అందరికీ చెమటలు కారిపోతుంటాయి.
శ్వాస తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. నాగమల్లి దేవి స్వయంవరానికి విచ్చేసిన మీకు స్వాగతం తెలుపుతున్నాం. మా వెంటే రండి అని చెప్పి వాళ్ళని శవం లోపలికి తీసుకెళ్తుంది. వాళ్ళు లోపలికి వెళ్ళాక ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత భాగం వరకు వేచి ఉండండి. ఈ కథ మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.